మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఆర్ఆర్బికి సంబంధించిన రైల్వే బోర్డుకి సంబంధించినట్టు ప్రతిదీ మనం ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, సబ్జెక్ట్ వైజ్ అలాగే టాపిక్ వైజ్ డిఫరెంట్ వీడియోస్ మనం అందించాం. అలాగే ఈ వీడియోలో గ్రూప్ డీకి ఇంతవరకు అప్లై చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఇంతవరకు ఏ జోనల్ బెస్ట్, ఏది డేంజర్ జోన్, ఏది సేఫ్ జోన్, ఇలా అనేక రకాలమైనటువంటి సందేహంలో పడి మొత్తం దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేస్తారు. వెరీ గుడ్. బట్ ఇప్పటి నుంచి ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ ఆలోచనతో ఉన్నారు. సో వీటి ఆలోచన అన్నిటికీ ఈ వీడియో అయితే సంపూర్ణమైన అవగాహన కల్పిస్తుంది. ఎస్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మనసులో ఒక మాట పదిలంగా నిలిచిపోయింది. 2025లో ఖచ్చితంగా నేను గ్రూప్ డి జాబ్ సాధించాలనే దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు అనుకున్నటువంటి మార్క్స్ ఏదైతే ఉందో 70 అబోవ్ మార్క్స్ మీకు రావాలనే దృఢ సంకల్పంతో ఎలాగైతే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో అదే తరహాలో ఈ వీడియో మీకు సంపూర్ణమైన అవగాహన కల్పిస్తుంది. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలనేది ఈ వీడియో పరిపూర్ణంగా మీకు అవగాహన కల్పించేటట్టు నేను అందిస్తున్నాను. కానీ ప్రతి ఒక్క పర్సన్కి నేను హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ అలాగే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మార్నింగ్ 11 o'clock ప్రతిరోజు మనం లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ 6 o'clock లైవ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్రిపేర్ అవుతున్న ముందు నుంచి టైం టేబుల్ అనేది 15 days బిఫోర్ టైం టేబుల్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ ఉంటుంది కూడా మేము ముందు నుంచి అనౌన్స్మెంట్ చేసి రెగ్యులర్గా గ్రాండ్ టెస్ట్ రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే వారికి గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. రైట్, మరి ఈ వీడియోలో ఏం తెలుసుకుంటాం అంటే, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2025లో జాబ్ సాధించాలి. మినిమం ఎన్ని మార్క్స్ అమ్మా? 70 మార్క్స్ అబోవ్, 70+ అబోవ్ మార్క్స్ సాధించి పొంది ఉద్యోగం సాధించాలనే దృఢమైనటువంటి సంకల్పంతో సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మనకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో అనేది వారి కోసం నిజంగా అంకితం చేస్తున్నాను. రైట్, ప్రతి ఒక్క పోర్షన్కి మనం ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్, వీడియోని కాస్త లైక్ చేయండి, మరి కొంతమంది షేర్ చేస్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. రైట్, మనకి టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 100 మార్క్స్ ఎగ్జామినేషన్లో 90 minutesలో ఎగ్జామ్ జరుగుతుంది. రైట్, మరి ఇక్కడ రీజనింగ్ నుండి 30 మార్క్స్ వస్తుంది. అలాగే సో మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్ వస్తుంది. అంటే అర్థమెటిక్ నుంచి 25, రీజనింగ్ నుండి 30 మార్క్స్ రావడం జరుగుతుంది. మిగిలిన 45 మార్క్స్ దేని నుంచి వస్తుందంటే, జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్ నుంచి 20 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ 90 minutesలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ 100 మార్క్స్లో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే, ఈ 30 మార్క్స్లో ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో రీజనింగ్, ఈ రీజన్ నుంచి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఇది ముందు గమనించాలి. మరి ఏ టాపిక్స్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ గతంలో ఇవ్వడం జరిగింది, ఏ టాపిక్ ఎక్కువ ప్రయారిటీ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే జనరల్ సైన్స్లో ఏంటంటే ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. అలాగేనండి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటి ఉండమ్మా, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ అండ్ ఇండియన్ ఎకనామీ. ఓకే, అలాగే జీకే ప్లస్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, వీటి నుంచి 25 మార్క్స్ ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, సో అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఈ రెండు నుండి మనకి టోటల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ నుండి ఆల్ చాప్టర్ 1 నుండి మొత్తం పైన 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో వీటి గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ చూడండి, అర్థమెటిక్ గురించి నేను రాశాను. సో రిపీట్గా మనకి దాదాపు అర్థమెటిక్లో ఒక 30 టాపిక్స్ ఉంటాయండి. కానీ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కలిపితే, లేదు అంటే ఓన్లీ అర్థమెటిక్ అయితే 20 మేజర్గా 20 టాపిక్స్. ఈ 20 టాపిక్స్లో 2018లో జరిగిన క్వశ్చన్ పేపర్, అలాగే 2022లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ మొత్తం గమనిస్తే
మొత్తం గమనిస్తే ఇక్కడ కనిపించింది ఏంటంటే సింప్లిఫికేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం సింప్లిఫికేషన్ నుంచి 4 మార్కులు అయితే ఇక్కడ 30 మార్క్స్కి 20 మార్క్స్ మొత్తం నేను చెప్పును. ఈ మన టార్గెట్ ఏంటంటే 70 మార్క్స్. ఈ 70 మార్క్స్ ఏ చాప్టర్ మనం ప్రిపేర్ అయితే 70 మార్క్స్ వస్తుందనే విషయాన్ని మాత్రం నేను తెలియపరుస్తున్నాను. అర్థమెటిక్లో సింప్లిఫికేషన్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే నంబర్ సిస్టమ్, ఏజ్ అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎఫ్, రేస్ అండ్ ప్రపోర్షన్. సో సింప్లిఫికేషన్ నుంచి దాదాపు 4 మార్క్స్ అండ్ 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ 2 క్వశ్చన్స్, నంబర్ సిస్టమ్ 2 క్వశ్చన్స్, ఏజ్ నుంచి 2 క్వశ్చన్స్, హెచ్సిఎఫ్ ఎల్సిఎఫ్ 2 క్వశ్చన్స్, అలాగే రేస్ అండ్ ప్రపోర్షన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అది అర్థమెటిక్ నుంచి మనం దాదాపు టార్గెట్ ఎంత 14 మార్క్స్ అవుట్ ఆఫ్ మార్క్స్లో, అవుట్ ఆఫ్ 25 మార్క్స్లో మనం ఎంత టార్గెట్ వేసామమ్మా 14 మార్క్స్ వేసాం. మరి రీజనింగ్ నుంచి మనం 30 మార్క్స్ కదా, ఈ రీజనింగ్ నుండి మనం ఎక్కువ టార్గెట్ వేస్తున్నాం ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 4 మార్క్స్ వస్తాయి, అంటే 4 క్వశ్చన్, సిరీస్ నుంచి 4 క్వశ్చన్స్, అలాగే క్లాసిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్ 3 మార్క్స్, కోడింగ్ డీకోడింగ్ 3 క్వశ్చన్ 3 మార్క్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ 2 క్వశ్చన్స్, అనలైజ్ అండ్ వర్బల్ 2 క్వశ్చన్స్. మనం ఎక్కడే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్, మనం అర్థమెటిక్ రీజనింగ్ మొత్తం కలిపితే అవుట్ ఆఫ్ ఇక్కడ అర్థమెటిక్ 25 మార్క్స్, రీజనింగ్ 30 మార్క్స్, అంటే ఈ 55 మార్క్స్లోనే మ్యాక్సిమం మనం 40+ స్కోర్ చేయగలిగితే మనకి ఎక్కువ అవకాశం ఉంది ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడం. లేదు సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అంటే మీకు 35+ మ్యాక్సిమం ఈ 2 సబ్జెక్ట్ నుంచి చేయడానికి ప్రయత్నం. అలాగే ఆల్జిబ్రా నుంచి మ్యాక్సిమం ప్యూర్ మ్యాథ్స్ 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, మెన్సురేషన్ 2 క్వశ్చన్, జియోమెట్రీ నుంచి 2 క్వశ్చన్. కావాలంటే మీరు 2022లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కానీ లేదా 2018లో జరిగిన క్వశ్చన్ పేపర్ మీరు చూడండి, మ్యాక్సిమం క్వశ్చన్స్ ఈ టాపిక్స్ ఉన్నాయి. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఒక్కొక్క చాప్టర్ నుంచి 300-400 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓన్లీ గ్రూప్ డీకే మేము డివైడ్ చేసాం కూడా. అలాగే రెగ్యులర్ వాటి నుంచి కూడా మేము ఎగ్జామ్ చేస్తున్నాం కాబట్టి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ నమ్మకంతో చెప్పడం జరిగింది. సో రైట్, ఈ 70 మార్క్స్ భాగంగా అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. సో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మనకి 55 మార్క్స్కి సంబంధించి క్లియర్ తెలుసుకున్నాం. మరి అవుట్ ఆఫ్ 100లో 55 గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 45 మార్క్స్ గురించి తెలుసుకుంటాం. ఎక్కడ 45? జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్. జీకే జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్క్స్, సైన్స్ నుంచి 25. సో టోటల్ 45 మార్క్స్లో ఇంకా మనం ఎన్ని మార్క్స్ సాధించాలి అనేది మనం ఇక్కడ ప్రయత్నం. ఈ విశ్వ ప్రయత్నంలో ప్రతి ఒక్క పర్సన్ ఒక విషయం, చాలామంది 2022 నుంచి 2020 దాదాపు 3 సంవత్సరాలు, అలాగే 2018లో కూడా మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు గ్రూప్ డి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. వారి లక్ష్యము, సార్ ఇది నాది లాస్ట్ అవకాశం, ఈ ఖచ్చితంగా ఈ గ్రూప్ డి ఈసారి నేను సాధించాలి, ఈసారి మిస్ అవ్వకూడదని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మనసులో ఉంది. ఎస్, నేనైతే ఇక్కడ ఒక విషయం చెప్పగలుగుతున్నాను. మీ మనసులో ఏదైతే దృఢమైనటువంటి సంకల్పం నాటుకుని పోయిందో, ఎస్, ఆ దృఢమైనటువంటి సంకల్పమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాము, ఎన్ని రోజుల నుంచి చదువుతున్నాము, ఆ సంవత్సరాలు, రోజులు, నెలలు గడిస్తే మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ సైన్ అప్ అవుతూనే ఉంటుంది. మిమ్మల్ని మీ యొక్క నాలెడ్జ్ని, బలాన్ని చేకూరుస్తూనే ఉంటుంది. సో ఒక చిన్న మాట చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఏళ్ళ తరబడి నీలో ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఒక ఆత్మవిశ్వాసం కోల్పోడు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఏళ్ళ తరబడి నీళ్ళలో ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు యొక్క ఆత్మవిశ్వాసం అనేది కోల్పోడు. సో 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్ యొక్క ఆత్మవిశ్వాసం ఎప్పుడు వాడు కోల్పోడు. ఖచ్చితంగా నేను సాధిస్తాను అనునిత్యం ప్రిపేర్ అవుతున్నటువంటి పర్సన్ అందరూ కూడా వాళ్ళ మనసులో నాటుకున్న మాట ఏంటంటే ఖచ్చితంగా సాధించాలి అనే పట్టుదలే వాళ్ళకి ఈరోజు ఒక స్థాయిలో నిలబడుతుంది. సో అదే మాట నేను చెప్పగలను. ఎస్, అదే నమ్మకంతో ఉండండి. ఈ టాపిక్స్ పైన ఎక్కువ ప్రయారిటీ. అప్పటికి ఈ టాపిక్స్ పైన పరిపూర్ణమైన మీకు అవగాహన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్ లేదు, ఏదో ఒక టాపిక్ చదివినప్పుడు పరిపూర్ణమైన అవగాహన వచ్చింది. ఇంకా టాపిక్ ఉంది అంటే మనం ఆల్రెడీ గ్రూప్ డి సిలబస్ మొత్తం వీడియో చేసి పెట్టాం. ఆ సిలబస్ నెక్స్ట్ టాపిక్ ఏం చదవాలని మీకు అవగాహన వస్తుంది. దాన్ని బట్టి చదివితే ఈజీగా మార్క్స్ అనేది వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినట్టు తెలుసుకుందాం. ఫిజిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్ మెకానిక్స్కి చూడండి, మనకు ఎన్టీపీసీకి వచ్చేటప్పుడు లైట్ అనే చాప్టర్కి వెయిటేజ్ ఇచ్చారు.
అదే గ్రూప్ డికి వచ్చేటప్పుడు ఏ చాప్టర్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది? మెకానిక్స్ అనే చాప్టర్కి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చాప్టర్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎన్టీపీసీకి అలా ఉండే ఎగ్జామ్ ఉండేటప్పుడు ఒక చాప్టర్ వెయిటేజ్ ఇస్తే, అలాగే గ్రూప్ డికి వచ్చేటప్పుడు ఒకలా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫిజిక్స్లో మ్యాక్సిమం, ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్లో మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 8 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది, అంటే 8 మార్క్స్. ఆ 8 మార్క్స్లో మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మెకానిక్స్కి, ఎలక్ట్రిసిటీ, అలాగే లైట్, మ్యాగ్నెటిజం, గ్రావిటేషన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్, ఈ చాప్టర్ పైన మనం తెలుసుకోవాలి. మిత్రం, ఈ చాప్టర్స్ అన్ని చదివి, ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏది చదవాలి సార్ అంటే ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి, ఇంకా ఏ అదర్ మెటీరియల్ దయచేసి చదవద్దు. సో ఎన్సీఈఆర్టీ అంటే ఏంటి? ప్రెసెంట్ అంటే ఇంగ్లీష్ మీడియం అయితే ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ అయింది, మరి తెలుగు మీడియం అంటే మన ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉందో 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ మాత్రమే చదవండి, ఇంకా ఏమొద్దు. అర్థమెటిక్ రీజన్ అయితే ఆ రీజనింగ్ అయితే అందరికీ తెలుసు, అరిహంట్ అనేసి. సో ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మాత్రమే ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్. మళ్ళీ ఇంటర్మీడియట్ అనేది చదువుకోవాలి. ఈ ఇంటర్మీడియట్ దేనికి? ఈ 10th క్లాస్ 6th నుంచి 10th క్లాస్ ఏ టాపిక్స్ అయితే రిలేటెడ్ అయి ఉంటుందో ఆ టాపిక్స్ మాత్రమే ఇంటర్మీడియట్వి చదవండి, మిగతావి చదవాల్సిన అవసరం, అది కూడా ఎన్సీఈఆర్టీ బేస్డ్. అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ ట్రూ ట్రాన్స్లేటెడ్. ఒక పేజీలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఇంకో పేజీలో తెలుగు మీడియం ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులందరికీ చాలా ఈజీ. ఈ టెక్స్ట్ బుక్ అన్ని కూడా మన పిఆర్ అకాడమీ యాప్లో, మిత్రమా, మన పిఆర్ అకాడమీ యాప్లో కంప్లీట్గా టెక్స్ట్ బుక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉంటాయి, యాప్ డౌన్లోడ్ చేసిన ఆ డౌన్లోడ్ చేసిన లెఫ్ట్ సైడ్ 3 లైన్స్లో చూడండి, అక్కడ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ అనేసి ఇచ్చినాను, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు, రైట్? మరి మనం గ్రూప్ డికి సంబంధించినటువంటి టోటల్ ఎన్సీఈఆర్టీ క్లాసెస్ ఇస్తున్నాం మిత్రమా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలా జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, బేసిక్స్ నుంచి కాంప్లెక్స్ వరకు మేము క్లియర్గా ప్రతిదీ అందించడం జరుగుతుంది. విత్ 1 lakh బిట్స్ అయితే నేను అందిస్తున్నాను. ఈ 1 lakh బిట్స్లో చాప్టర్ వైజ్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ బిట్స్, ఎన్సీఈఆర్టీ బిట్స్ అని, అలాగే పీవైక్యూ కేవలం దాదాపు 40,000 పీవైక్యూస్ ఉన్నాయి మిత్రమా. 40,000 పీవైక్యూస్. ఈ పీవై కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, టెస్ట్ రూపంలో ఇచ్చాను. సో అలాగే ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏంటంటే ఇప్పుడు చూడండి, మెకానిక్స్ అనే చాప్టర్లో దాదాపు 300 క్వశ్చన్స్ అన్నీ కూడా 2018 మరియు 22లో వచ్చాయి. ఈ 300 క్వశ్చన్స్ కూడా టీచర్ చేత ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియో రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని చాప్టర్స్ అయ్యి ఇంకా కొన్ని చాప్టర్స్ అవుతున్నాయి. అలాగే కెమిస్ట్రీ కూడా అంతే, ప్రతి సబ్జెక్ట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ అయితే ఇప్పుడు అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. అవి క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది, టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ అయ్యింది, కానీ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసి కూడా అందిస్తున్నాను, అది కూడా. సో ఇప్పుడు ఏప్లో అది కూడా అందిస్తున్నాను. ఒకే కాస్ట్కి వన్స్ పర్చేస్ చేసేసిన తర్వాత ఎన్ని అప్డేట్ వచ్చినా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందించడం జరుగుతుంది. సో ఇది ఫిజిక్స్కి సంబంధించిన మొత్తం. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి మ్యాక్సిమం 8 మార్క్స్ వచ్చే అవకాశం. అది 1 మార్క్ 2 మార్క్స్. ఒకవేళ ఫిజిక్స్ 1 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చింది అనుకో, కెమిస్ట్రీ తగ్గుతుంది. లేదా కెమిస్ట్రీకి 1 మార్క్ ఎక్కువ ఇచ్చారు అనుకోండి, ఫిజిక్స్కి 1 మార్క్, ఓకేనా? సో ఇక్కడ 8 మార్క్స్లో 8 క్వశ్చన్ ఏ టాపిక్స్ నుంచి వస్తాయి అంటే మ్యాక్సిమం పీరియడిక్ క్లాసిఫికేషన్, వెరీ 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 ఇంపార్టెంట్. పీరియడిక్ క్లాసిఫికేషన్లో దాదాపు 200 క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియో రూపంలో నేను ఏప్లా ఎక్స్ప్లెయిన్ చేసి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసాం. క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎక్కడ లేదు, ఏ ప్లాట్ఫారం లేదు, మన ఒక పిఆర్ అకాడమీ ప్లాట్ఫారంలోనే దీనికి సంబంధించిన పీవైకు క్వశ్చన్ ఆన్సర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఏప్లో పొందుపరచడం జరిగింది. అలాగే మెటల్ అండ్ మెటాలిక్ కాంపౌండ్స్ అండ్ దేర్ అప్లికేషన్, కెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ రియాక్షన్, నాన్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ కాంపౌండ్స్, ఓకే, నాన్ మెటల్స్ అండ్ నాన్ మెటాలిక్ కాంపౌండ్స్, వీటి నుంచి మ్యాక్సిమం 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ముందు ఇవి చదివిన తర్వాత అప్పటికి టైం ఉంటే వేరే టాపిక్స్ అయితే చదవండి. నెక్స్ట్ బయాలజీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 6 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో బయాలజీలో ఎన్నో చాప్టర్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ ప్రాధాన్యత మనం దేనికి ఇవ్వాలి అంటే హ్యూమన్ బాడీ, టిష్యూస్, ఎనిమల్ కింగ్డమ్, జెనెటిక్స్, ప్లాంట్స్ ఫిజియాలజీ, అలాగే ప్లాంట్ కింగ్డమ్, వీటిపైన ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే మిషన్, మిసైల్స్, రీసెర్చ్ సెంటెన్స్ అండ్ శాటిలైట్స్, ఆర్గనిజం, వీటిపైన ఇస్తారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పైన కొంచెం ప్రాధాన్యత. సో ఇక్కడ
సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాక్సిమం 2 క్వశ్చన్ వస్తాయి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి 1 క్వశ్చన్, ఇలా టోటల్గా. సో ఈ 25 మార్క్స్ చూడండి, ఫిజిక్స్ నుంచి 8 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 8, అలాగే బయాలజీ నుంచి 6 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 2, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి 1, టోటల్గా 25 మార్క్స్ ఇలా రావడం జరుగుతుంది. అయితే 1 or 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఇటు అటు అవుతూనే ఉంటుంది, ఎందుకంటే వీఆర్ నాట్ మేకర్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్. మనం దేన్ని చూసి ఈ ఆధారాలు తీసామంటే గతంలో జరిగిన ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో దాని యొక్క PYQ ఆధారంగా ఈ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది, రైట్. ఇది సైన్స్కి సంబంధించింది. ఇప్పుడు జనరల్ అవేర్నెస్కి సంబంధించినవి టోటల్గా 20 మార్క్స్. ఈ 20 మార్క్స్లో మనకి హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ. అయితే హిస్టరీ నుంచి ఎన్ని మార్క్స్? మహా అయితే హిస్టరీ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి, 3 మార్క్స్. దీంట్లో ఏన్షియంట్ హిస్టరీ, మిడియవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఇవన్నింటిలో ఎక్కువ టాపిక్స్ అనేది దేని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే వేదిక్, జైనిజం, బుద్ధిజం, స్టోన్ ఏజ్, ఇండస్ వ్యాలీస్, మొఘల్ పీరియడ్, సిక్కిజం, అరైవల్ ఆఫ్ ది యూరోపియన్స్ ఇన్ ఇండియా, రైజ్ అండ్ డెవలప్మెంట్, రివల్ట్ ఆఫ్ 1850s, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇక్కడ 3 రకాలు మొత్తం కలిపేసి చెప్పడం జరిగింది. సోషల్ రిలీజ్ మూమెంట్, పర్సన్ ఆఫ్ బెంగాల్ అండ్ స్వదేశీ మూమెంట్, ముస్లిమ్స్ లెగ్యూ, ఢిల్లీ దర్బార్, మహాత్మా గాంధీ అండ్ హిస్ అరైవల్ మూమెంట్, ఇనిషియల్ మూమెంట్, సివిల్ డిజోబిడియన్ మూమెంట్, అలాగే సైమన్ కమిషన్, యూనిట్ క్విట్ ఇండియా మూమెంట్, గవర్నర్స్ జనరల్స్ అండ్ వాయిస్ రైస్, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఈ టాపిక్ నుంచి గతంలో క్వశ్చన్స్ అనేది రిపీటెడ్గా వచ్చాయి. సో హిస్టరీ నుంచి తెలుసుకున్నాం. ఏన్షియన్ హిస్టరీ, మిడియవల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, ఈ 3 హిస్టరీకి సంబంధించినటువంటి క్లియర్గా ఇక్కడ టాపిక్స్ నేను చెప్పడం జరిగింది. అలాగే ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, స్ట్రాటజీకి, కరెంట్, ఏ చాప్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో క్లియర్గా తెలుసుకుందాం. మిత్రమా, ఒక చిన్న మాట మనసులో పదిలం గుర్తుంచుకోండి. ఉద్యోగం రాకముందు మిమ్మల్ని ఎవ్వరి సమాజంలో గుర్తించట్లేదు, గౌరవించట్లేదు. మీ యొక్క ఎఫర్ట్ని, మీ మంచితనాన్ని, గొప్పతనాన్ని ఎవ్వడు గుర్తించట్లేదు, రైట్. ఇప్పుడు మీ మనసులో ఉన్న భావం ఏంటంటే కోరుకున్నది కావట్లేదు, అనుకున్నది అవ్వట్లేదు, ఉన్నది నచ్చట్లేదు. సో నచ్చేది మన దగ్గర ఉండట్లేదు. సో చేస్తున్నా, ఇంకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాం. అది భగవంతుణ్ణి ప్రే చేస్తున్నా, ట్రస్ట్ చేస్తున్నా, వెయిట్ చేస్తున్నా, ఆఖరికి నీల్ డౌన్ చేసి భగవంతుడా నాకు ఒక్క అవకాశం ఇవ్వు, పోరాడుతాను, సాధిస్తానని ఇంకా డౌన్ఫాల్ అయి మిమ్మల్ని మీరు భగవంతుని ప్రార్థిస్తూనే ఉన్నారు. కానీ నీ యొక్క డౌన్ఫాల్ ఆగట్లేదని మీరు నమ్ముతున్నారు. ఎస్, ఆ డౌన్ఫాల్ ఇంకా మరి అబద్ధ మిత్రమా, రైసింగ్ ఇక నుంచి వస్తుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. సో ఒక్కసారి మీరు ఉద్యోగం వస్తే కోరుకున్నవన్నీ జరుగుతుంది, అనుకున్నవన్నీ అవుతుంది, ఉన్నదన్నీ మీకు నచ్చుతుంది. సో నచ్చినవన్నీ మీ దగ్గరికి చేరుతుంది. మీరు ఎంత ప్రయత్నిస్తే మట్టి పట్టిన బంగారం అవుతుంది. ఎవరి దగ్గర నీల్ డౌన్ చేయాల్సిన ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వచ్చి నీల్ డౌన్ చేస్తారు. సో లైఫ్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ బిఫోర్ ది జాబ్ అండ్ ఆఫ్టర్ ది జాబ్. ఇది గుర్తుపెట్టుకో. సో ఆ ఉద్యోగం సాధించడానికి నిరంతరం శ్రమించు, అనుకున్న లక్ష్యం వైపు అడుగై ఖచ్చితంగా ఈ సంవత్సరం నీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది మిత్రమా, రైట్. మరి మనం ఇక్కడ గ్రూప్ డి పాలిటీ నుంచి ఏ టాపిక్స్ చదవాలి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మ్యాక్సిమం పాలిటీ నుంచి మహా అయితే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మిత్రమా? ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 3 క్వశ్చన్లు ఏ టాపిక్స్ చదవాలి? ఆర్టికల్స్, షెడ్యూల్, పార్ట్స్ అండ్ లిస్ట్. అలాగే పార్లమెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నమెంట్ బాడీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, వీటికి సంబంధించిన టాపిక్స్ అని చదివితే చాలు, రైట్. అలాగే జాగ్రఫీకి మ్యాక్సిమం జాగ్రఫీ నుంచి కూడా 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, క్లైమేట్, మౌంటైన్, మినరల్స్ అండ్ ఎనర్జీ సోర్సెస్ ఇన్ ఇండియా అండ్ వెజిటేషన్, వీటి నుంచే గతంలో రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇచ్చే అవకాశం ఉంది, రైట్. ఆ క్వశ్చన్స్ వస్తుందని చెప్పట్లేదు, ఆ లెసన్ నుంచి వస్తుందని చెప్తున్నా. అలాగే ఎకనామీ నుంచి మహా అయితే 2 క్వశ్చన్స్, అంతకంటే ఎక్కువ రాదు, ఓకే. సో మనీ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, కాస్ట్, ప్రొడక్ట్స్, కన్జంప్షన్స్ అండ్ మార్కెట్, నేషనల్ ఇన్కమ్ అండ్ ఇన్ఫ్లేషన్, బడ్జెట్ అండ్ టాక్సేషన్ అండ్ 5 years ప్లాన్స్, గవర్నెన్స్ స్కీమ్స్, వీటికి సంబంధించిన మ్యాక్సిమం అయితే ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. అది కూడా మీరు చదవాల్సింది NCERT టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే, ఇంకేటి అవసరం లేదు, రైట్. ఇక్కడ స్టాటిక్ జీకే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టాటిక్ జీకే నుంచి మ్యాక్సిమం మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి స్టాటిక్ జీకే పైన ఎక్కువ మనం దృష్టి పెట్టాలి. మ్యాక్సిమం స్టాటిక్ జీకే నుంచి 4 to 5 క్వశ్చన్స్ వస్తాయండి. 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకే.
ఓకే, అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, సో ఈ స్ట్రాటజిక్ ఫెస్టివల్స్ ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్, స్కీమ్స్, ఆర్గనైజేషన్, లాంగ్వేజ్, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ రిలీజ్ ప్లస్ అవార్డ్స్, వీటికి సంబంధించిన టాపిక్ నుంచి గతంలో క్వశ్చన్స్ ఎక్కువగా కనిపించింది. సో వీటిపైన ఎక్కువ దృష్టి సారిస్తారు. గ్రూప్ డి అండ్ గ్రూప్ డికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో మ్యాక్సిమం మనకి 4 to 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవార్డ్స్, పర్సన్స్, స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్, స్టేట్స్, స్పెషల్ డేస్ అండ్ స్పోర్ట్స్, వీటికి సంబంధించినటువంటి రిపీటెడ్ గా ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, అంటే రీసెంట్ గా ఎప్పటి నుంచి మ్యాక్సిమం ఒక 6 months చదివిన కరెంట్ అఫైర్స్ చాలు. అంటే మనకి ఎగ్జామ్ జరగబోయే బిఫోర్ 6 months. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఫెబ్ లో ఉన్నాం అంటే ఒకవేళ జూలైలో కానీ ఎగ్జామ్ జరిగితే ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, అలాగే ఏప్రిల్, మే, జూన్, ఓకేనండి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అలాగే జూలైలో జరుగుతుంది కదా ఎగ్జామ్. సో ఈ 6 months కరెంట్ అఫైర్స్ అయితే చాలు. మ్యాక్సిమం 4 months ఇస్తారు, కానీ మరీ కొంచెం డిఫికల్ట్ అయితే 6 months లోపల ఉన్న కరెంట్ అఫైర్స్ చదివితే చాలు ఎగ్జామినేషన్. సో ఈ కంటెంట్ మనం గెయిన్ చేయాలంటే మన పిఆర్ అకాడమీలో కంప్లీట్ కోర్స్ అయితే మేము అందిస్తున్నాం మిత్రులారా. గ్రూప్ డికి స్పెషల్గా, అంటే మీరు ఎక్కడైనా చూడవచ్చు, ఒక పిఆర్ అకాడమీ రైల్వే కోసం స్పెషల్గా మేము క్లాస్ చేసి పెట్టాం. ఆల్ కాంపిటేటివ్ క్లాస్ ఒకలాగా ఉంటుంది, స్టేట్ లెవెల్ పోస్ట్కి ఒకలాగా ఉంటుంది, కానీ రైల్వేకి స్పెషల్గా మేమైతే ద బెస్ట్ కోర్స్ అయితే మేము అందించాము. అలాగే ఇప్పటి వరకు ప్రతి ఒక్క పోర్షన్ తీసుకున్న వాళ్ళు గుడ్ విల్ అలాగే ఉంది. సో అతి త్వరలో ఏంటంటే అన్ని సబ్జెక్టులు, ఇండియన్ హిస్టరీ, పొలిటీ, జాగ్రఫీ, ఇవి కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ చేసి వీడియో రూపంలో యాప్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ 70 marks ఎలా సాధించాలి అనే వీడియో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, కాబట్టి దయచేసి అందరూ షేర్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అలాగే ప్రతిరోజు మేము పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్కి తప్పనిసరిగా మీరు అటెండ్ అవ్వాలి. మీరు ఎవరి దగ్గర కోర్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు, కానీ గ్రాండ్ టెస్ట్కి అటెండ్ అయితే ఆ సబ్జెక్ట్ పరంగా మీకు ఎంతవరకు అవగాహన వచ్చిందని మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ని నేను హంబల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. 6 o'clock గ్రూప్ డికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. రోజుకు ఒక సబ్జెక్ట్ వచ్చి జాయిన్ అవ్వండి, ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయండి. మీ యొక్క విజయానికి దారి మీరే ఎంచుకోండి, ఆ దారిలో పయనించండి, ఉద్యోగం సాధించండి. అలాగే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రశంస. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.